సంధ్యావాణి ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన వారం మనం కాపాడగలిగిన దేవుడు అని మాట్లాడుకున్నాం. ఇంకా కొన్ని మాటలు దాని గురించి ఈ వారం కూడా మాట్లాడుకుందాం. ప్రియ సహోదరులారా, మనకు అన్నిటికంటే ముఖ్యం మన జీవితాలను కాపాడటం. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క బాధను కూడా అన్నీ తీసివేసి ఆయన కాపాడాలి, మన కుటుంబాలను కాపాడాలి. అప్పుడే మనకు ఆనందం, సంతోషం. ఒకవేళ మన కుటుంబాలను కాపాడలేకపోతే కాదు, ఆయన కాపాడగలడు. కానీ కాపాడకపోతే మన కుటుంబాల్లో వచ్చే సమస్య, మన కుటుంబాల్లో వచ్చే బాధలు, మన కుటుంబాల్లో వచ్చే వేదనలు మనం తట్టుకోలేం. ప్రియ సహోదరులారా, ఇవన్నీ కూడా తట్టుకోవాలి, సంతోషంగా ఉండాలి అంటే ఆయన ఆశ్రయించాలి, ఆయన కాపాడగలడు అని రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నారు. 9వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుడు ఎన్నుకొనబడిన ప్రజలు, దేవుడు ఎన్నుకున్న ఇజ్రాయేలీల ప్రజలు వారే. ఎవరైతే కాపాడబడ్డారో వారే దేవుడు ఎన్నుకున్నటువంటి ఇజ్రాయేలీల బిడ్డలు. ప్రియ సహోదరులారా, అంటే వారంటే దేవునికి ఇష్టం, వారు మంచిగా దేవునికి విధేయులై ఉన్నారు, వారి పితరులు ఎంతో దేవుణ్ణి ఆరాధించారు కాబట్టి వాళ్ళు కాపాడబడ్డారంటారు. వారికి పుత్రులుగా చేసుకొని మహిమను పంచుకొనెను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఆ యొక్క తండ్రి వాళ్ళను పుత్రులుగా చేసుకొని వాళ్ళకి ఆయన మహిమను పంచిపెట్టారంట. ఈ రోజున నిజంగా మనకు కూడా దేవుని యొక్క మహిమను పంచిపెట్టాలంటే మనం కూడా ఆయన పుత్రులుగా మారాలి, ఆయన బిడ్డలుగా మారాలి. ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా మారతామో, పుత్రులుగా మారతామో, అప్పుడు ఆయన మనల్ని ప్రేమించి ఆయన యొక్క మహిమలో మనం పాలు పంచుకుంటాం. అదే కాకుండా సహోదరులారా, వారితో నిబంధన చేసుకొని ధర్మశాస్త్రమును వసగారు. దేవునికి స్తోత్రం. ఒక నిబంధన చేసుకున్నారు. వాళ్ళ పితరులు తండ్రి దేవునికి నిబంధన చేసుకున్నారు. ఈ నిబంధన ఎప్పుడైతే చేసుకున్నారో ఒక వడంబడికను ఏర్పాటు చేసుకున్నారు అని చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, అది ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని వసగారంట, ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. అంటే ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటల్ని వాళ్ళకు వసగారు. అదేవిధంగా ప్రతి ఒక్క వాక్కు, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, దేవుని యొక్క వాక్కు వలన మనం బ్రతుకుతాం. ఒకడు కేవలం రొట్టె వలన జీవించడు కానీ దేవుని యొక్క ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆయన ధర్మశాస్త్రాన్ని మనకిచ్చాడు. ఆయన వాక్కును అక్కడ రాయబడి ఉంది, ఆ వాక్కును మనకిచ్చాడు. వాక్కు ప్రకారంగా జీవించండి అని. అదేవిధంగా వారిది నిజమైన ఆరాధన, వాగ్దానాలు పొందిన వారే. ప్రియ సహోదరులారా, వారే నిజమైనటువంటి ఆరాధన చేసేవాళ్ళు. నిజంగా దేవుని ఆరాధించే వాళ్ళు ఎవరంటే వాళ్ళే. అదే కాకుండా ప్రియ సహోదరులారా, వాగ్దానాన్ని పొందుకున్నారు. వాళ్ళు పొందుకొని దాని ప్రకారంగా ఆరాధించారు. క్రీస్తు ఈ లోక మానవరీత్యా ఇజ్రాయేలీలకు చెందిన వారే. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, క్రీస్తు కూడా ఈ లోక సంబంధంగా ఇజ్రాయేలీల బిడ్డే, ఇజ్రాయేలీలకు చెందిన వారే. అందుకే ఆయనకు చాలా ఇష్టం. అదే కాకుండా దేవుడు సదా స్తుతింపబడును గాక. దేవునికి స్తోత్రం. ఆ యొక్క దేవుడు ఎప్పుడు సదా అంటే ఎల్లవేళలా స్తుతింపబడాలి, ఎల్లవేళలా ఆరాధించబడాలి. అప్పుడే దేవుడు మన కుటుంబాలని దీవించి ఆశీర్వదిస్తారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నారు, ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. దేని గురించి మోసపోతున్నారు? లోకంలో పడి, లోక క్రియల్లో పడి, లోక మాటల్లో పడి మోసపోతున్నారు. కాబట్టి మోసపోకండి అని చెప్తున్నారు. అన్నీ మంచి వరాలు, దేవునికి స్తోత్రం, అన్నీ మంచి బహుమానములు పరలోకము నుండి ప్రసాదించబడును. దేవునికి స్తోత్రం. మనం గనక మోసపోతే ప్రియ సహోదరులారా, పరలోకము నుండి ఏ అనుగ్రహాన్ని పొందుకోలేము, ఏ వరాన్ని కూడా పొందుకోలేము. కానీ మోసపోకుండా నిజంగా ప్రార్థన చేస్తే అనేక వరాలు, అనేక బహుమతులు పరలోకము నుండి నీ మీదకి, నీ కుటుంబం మీదకి దించబడతాయి అని చెప్తా ఉన్నారు. మంచివి మాత్రమే పరలోకం నుండి వస్తాయి కానీ పరలోకము నుండి ఏ చెడ్డ దిగరాదు. అంటే మన వ్యాధులు, మన బాధలు, మన సమస్యలు ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైన ఏది కూడా పరలోకము నుంచి దిగిరావు. ప్రియ సహోదరులారా, పరలోకము నుంచి వచ్చే దీవెనలు బహుమతులే. కాబట్టి ఆ బహుమతులు రావాలంటే, ఆ దీవెనలు రావాలంటే దేవుని ఆశ్రయించు, దేవుని దగ్గరికి వెళ్ళు, ఆయన
ఆయన నిన్ను కాపాడబోతున్నాడు అని చెప్తున్నారు. అదేవిధంగా ఆకాశ నక్షత్రములు సృజించిన దేవుడు, దేవునికి స్తోత్రం. ఆయన ఆకాశ నక్షత్రాల్ని, భూలోకాన్ని, పాతాళలోకాన్ని, 3 లోకపు తాళపు చెవులను ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు, ఆయన చేతుల్లో ఉంచుకున్నాడు. ప్రియ సహోదరులారా, అటువంటి దేవుడు మన దేవుడు, ఆ దేవుడు మన రక్షకుడు. కాబట్టి నిన్ను రక్షించడానికి వస్తానంటున్నారు. జాగ్రత్తగా ఆత్రుతగా ఎదురు చూడు, తప్పకుండా నీ ఇంటికి వస్తారు. ఆయన ఆకాశ నక్షత్రాలు సృజించిన దేవుడు. ఆయన చిన్నవాడు కాదు, ఆయన చేతగానివాడు కాదు, ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన శక్తివంతుడు, ఎన్నటికీ మారడు. దేవునికి స్తోత్రం. ఆయన శక్తివంతుడు, ఏదైనా చేయగల దేవుడు. నీకున్న చిన్న చిన్న ఆ యొక్క అనారోగ్యాలు పెద్ద గొప్ప కాదు ఆయనకు పెద్ద అది ఇబ్బందికరమైన పరిస్థితులు కాదు, చాలా గొప్ప దేవుడు ఆయన. నీ చిన్న వ్యాధిని తీసివేయటం ఆయనకు 1 సెకండ్ పట్టదు. కానీ నువ్వు అడిగితే తప్పకుండా నీకున్న ఆ చిన్న సమస్యను తీసివేస్తారు అని చెప్తున్నారు. ఆయన ఎన్నటికి కూడా మారే దేవుడు. అంటే అబద్ధం, నిన్నేమో అడగండి నీకు ఇస్తానన్నావు, ఈరోజేమో నేను అడిగినా ఇవ్వట్లేదు ప్రభువా, ఏంటి మీరు అబద్ధం చెప్తున్నారా అని మనం అనుకోవచ్చు ప్రియ సహోదరులారా. కానీ అడిగే ప్రార్థన ఆయన దాకా చేరాలంటే నీ చుట్టూ నా చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క పాపపు గోడలు పగిలిపోవాలి. ఎప్పుడైతే పగిలిపోతాయో నీ స్వరాన్ని ఆయన వింటారు, ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు అని చెప్తున్నారు. చీకటి కలిగింపడు. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో ఒకవేళ చీకటి శక్తులు ఉన్నాయేమో, నీ ఇంట్లో ఒకవేళ చీకటి క్రియలు ఉన్నాయేమో, అవన్నీ కూడా ఆ చీకటి అనేది నీ ఇంటికి ఎన్నడూ కూడా రానివ్వడు దేవుడు అని చెప్తున్నాడు. అదే కాకుండా సమస్త సృష్టి యందు మనము ప్రధాన ఫలము ఉన్నట్లుగా ఆయన యొక్క ఆశ, మనం ఎప్పుడు కూడా సృష్టిలో సమస్తంలో కూడా నువ్వు ప్రధానుడిగానే ఉండాలి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నా బిడ్డవి, నేను దీవించిన బిడ్డవి, నువ్వు నన్ను ఆశ్రయించిన బిడ్డవు, నువ్వు నన్ను నమ్మిన బిడ్డవు. కాబట్టి నువ్వెప్పుడు కూడా ప్రథముడుగానే. అందుకే ప్రభు చెబుతున్నారు, నువ్వెప్పుడు తలగానే ఉండాలి కానీ తోకగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఈ రోజున నిన్ను తలగా నిలబెట్టబోతున్నారు, ఈ రోజున నిన్ను తలగా ఉంచబోతున్నారు. కాబట్టి దేవుణ్ణి అడుగు అంటున్నారు. సత్యవాక్కు మూలంగా మనలను సృజించెను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సత్యవాక్కు మూలానే మనల్ని దేవుడు సృష్టించాడు. ఆ సృష్టించిన దేవుడు అంటే నారు పోసిన దేవుడు నీరు పోయాడా, విడిచిపెడతాడా, వదిలిపెట్టతాడా? ప్రియ సహోదరులారా, ఒకవేళ వదిలిపెట్టాడు అని ఒకవేళ మనం అనుకుంటే అది తప్పు. ఖచ్చితంగా ఆయన దృష్టిలో మనం ఉన్నాం. రాహేలు ఏ విధంగా ప్రార్థన చేయనంతకాలం బిడ్డలను కనలేదు, కానీ ప్రార్థన చేసినాక రాహేలుకి గర్భం వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఆ సత్యవాక్కును ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అప్పుడు దేవుడు మనల్ని దీవించి అన్ని కార్యాలు కూడా మనలో సఫలం చేస్తాడని చెప్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చెప్తున్నారు. అన్యుల కొరకు కూడా ప్రార్థన చేయాలంట. అన్యుల కొరకు పౌలు గారు కృషి చేసి ప్రార్థన చేశారంట. ప్రియ సహోదరులారా, అన్యులు పాడైపోతున్నారేమో, అన్యులు పడిపోతున్నారేమో, అన్యులకు దేవుని వాక్యం తెలియదు కదా, అన్యులు ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి అని తెలియదు కదా అని పౌలు గారు ఎంతో కష్టపడ్డారంట, పౌలు గారు ఎంతో తప్పనపడ్డారంట. ప్రియ సహోదరులారా, అన్యులు మీ కొరకై పౌలు నేను ప్రార్థన చేస్తున్నాను. అన్యులకి ఒక లేఖ రాశారు, ఏమని? అన్యులైన మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు దారి తప్పకుండా ఉండటానికి, మీరు మార్గంలో ఉండడానికి, లేకపోతే మీరు మంచిగా దీవించబడటానికి మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నారు. మీ మేలు కొరకే ప్రార్థించే పనిని దేవుడు పౌలు అనే నాకు అప్పచెప్పారు. దేవుని స్తోత్రం. మీ మేలు కోసమే నాకు ప్రార్థన అనే బాధ్యతను దేవుడు నాకు అప్పచెప్పారు. ప్రియ సహోదరులారా, ఈ రోజున మన ఫాదర్ గారు ప్రతి ఆదివారం ఒక పూజ సమర్పించేటప్పుడు మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. మన బాధ్యత అంతా వాళ్ళకు అప్పచెప్పారు. ఒక ప్యారిష్లో ఉన్న ఎంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ బాధ్యత కూడా ఆ ఫాదర్ గారికి అప్పచెప్పారు. ఆ ఫాదర్ గారు మనందరి కోసం మంచి వాక్యాన్ని వినిపిస్తా, మంచి మాటలు చెప్తా, మంచి పూజా బలిని సమర్పిస్తా మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు తన రహస్య ప్రణాళిక, ఆయన ఎవరి పట్ల ప్రణాళిక ఏర్పాటు చేశారో వారి కోసమే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఈ యొక్క భారతదేశంలో అనేక మతాలు, కులాలు ఉన్నాయి. అనేక మంది రాలేకుండా ఉన్నారు. అనేక మంది ఈ యొక్క చర్చి ప్రార్థన అనేది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన పట్ల ఆయన ప్రేమించి మన పట్ల ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి నీకు బాప్తిసం ఇచ్చి నిన్ను ఒక క్రైస్తవుడిగా మార్చి నీకు ఒక యాజకుడిని ఏర్పాటు చేసి నిన్ను మందిరంలో కూర్చోబెట్టి వాక్యం వినిపించి మంచిగా ప్రార్థన చేయడానికి ఒక అవకాశం ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనకంటే ధన్యులు
లోకంలో ఎవరు కూడా లేరు. కాబట్టి మనం ధన్యులవి, దానిలో ఏం అనుమానం లేదు. ఎందుకంటే మనకి దేవుడు ప్రణాళిక ప్రకారంగా ఏర్పాటు చేసుకున్నారు మనల్ని అని ఈరోజు పౌలు గారు చెప్తున్నారు. దేవుణ్ణి ఎరుగని వారి కోసం పౌలు గారు ప్రార్థన చేశారు. మొదటిగా అన్య జనాంగం కోసం, మన కోసం ప్రార్థన చేశారు. తర్వాత అన్య జనాంగం కోసం ప్రార్థన చేశారు. అయ్యా మిమ్మల్ని కాపాడబోతున్నారు అని. అదేవిధంగా ప్రియ సహోదరులారా, దేవుడు అంటే ఎవరో ఎరగని వాళ్ళు, నాస్తికులు ఉంటారు. వాళ్ళ కోసం కూడా పౌలు గారు ప్రార్థన చేశారంట. మీ మేలు కోసమే మేము ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. వాళ్ళతో చెప్తున్నాను, మీ మేలు కోసమే నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు బాగుపడాలనే నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు చక్కగా ఉండాలనే నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నారు. మీరు నశించిపోకుండా కాపాడడానికి ప్రార్థిస్తున్నాను. మీరు ఎవరు కూడా నశించిపోకూడదు, ఎవ్వరు కూడా నశించిపోవటానికి వీల్లేదు అని పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రియ సహోదరులారా, నశించిపోవచ్చున్న ఆత్మలకు రహస్య ప్రణాళిక పౌలు ద్వారా బహిర్గతం చేశారు. దేవుని స్తోత్రం. ఆయన ఎక్కడో ప్రణాళిక వేశారు, అది రహస్య ప్రణాళిక. అది మనం చూడం, వినం, ఏది మనకు తెలియదు. కానీ ఎవరైతే ప్రార్థనా పనులు ఉన్నారో, పౌలు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఆ రహస్య ప్రణాళికను బయలుపరిచారు. దేవుని స్తోత్రం. ఈరోజు అనేక మంది పౌలు గారులు మన దగ్గరకు వస్తున్నారు. అనేక మంది పౌలు గారులు ఎవరంటే ప్రియ సహోదరులారా, మన గురువులు. ఆ విధంగా వాళ్ళు బయటకు వచ్చి మన తప్పులేంటో వాళ్ళు ప్రసంగాల్లో చెప్తా, మన యొక్క మంచితనం ఏంటో వాళ్ళు చెప్తా, వాటి ద్వారా ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలో మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు, దారిని ఏర్పాటు చేస్తున్నారు. ఆ విధంగా ఆ దారిలో మనం వెళ్ళినప్పుడు మనల్ని దేవుడు రక్షిస్తాడు అని చెప్తున్నాడు. రక్షిస్తాడు, కాపాడుతాడు. కాబట్టి నా దేవుణ్ణి ఆరాధించాలి. దివ్యవాక్కు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అబ్రహాము విశ్వాసమునందు సంతానమును ఆకాశ నక్షత్రాల్లాగా విస్తారం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము విశ్వాసానికి తండ్రి, బహుగా విశ్వాసి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఆయనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన సంతానం ఆకాశంలో ఉన్న నక్షత్రాల కంటే విస్తారంగా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన ఎంత తృప్తి పడితే మన ప్రార్థన బట్టి అంత దీవిస్తారు. ఆయన ఎంత గొప్పగా మన ప్రార్థన విని మనల్ని ప్రేమిస్తే అంత గొప్పగా మనం దీవించబడతాం. కాబట్టి ఆయన విశ్వాసాన్ని చూశారు దేవుడు, ఆయన యొక్క విశ్వాసాన్ని మెచ్చారు దేవుడు. కాబట్టి అంత విస్తారం చేశాడు దేవుడు. ఈరోజు మన విశ్వాసాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. ఒకవేళ మనం కూడా మంచి విశ్వాసంగా ప్రార్థన చేస్తే మనల్ని కూడా దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు. మనల్ని కూడా యొక్క ఏ శ్రమలు అయితే ఉన్నాయో ఆ శ్రమల నుండి విడుదల చేస్తారు అని చెప్తున్నారు. అదేవిధంగా యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నారు ప్రియ సహోదరులారా, సాతాను యోబును పరీక్షించెను. దేవునికి స్తోత్రం. సాతాన్ని దేవుడు అడిగాడు, ఎక్కడికి పోయి వస్తున్నావు? భూలోకం మీద అటు ఇటు తిరిగి వస్తున్నా అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు తిరుగుతానే ఉంటుంది. ఎవరు దొరుకుతారా, ఎవరు సినిమాకి తీసుకెళ్దామా, ఎవరిని షికారుకు తీసుకెళ్దామా, ఎవరిని తప్పులు చేపిద్దామా, ఎవరు తప్పులు మాట్లాడిద్దామా, ఎవరిని చాడీలు చెప్పిద్దామా, లేకపోతే ఏం చేద్దామని భూలోకం మీద అదే పని అండి సైతానికి. ఇంకా వేరే పనేం లేదు ప్రియ సహోదరులారా. మనం ఒకవేళ అబద్ధాలు ఆడామంటే, మనం ఒకవేళ శోధనలో పడ్డామంటే ఆ సైతాన్ మన ఇంటికి వచ్చినట్టుగా మనం గుర్తించాలి. ఆ సైతాన్ రాకుండా ఉండాలంటే నీ ఇంటికి చుట్టూ అడ్డు కంచె వేసుకోవాలి. అదేంటి? ప్రార్థన అనే కంచె. ఆ ప్రార్థన అనే కంచె వేసుకున్నప్పుడు ఆ సైతాన్ లోనికి ప్రవేశించడానికి అవకాశం లేకుండా ఉంటుంది ప్రియ సహోదరులారా. కాబట్టి ఇక్కడ సాతాను నరుడు తన ప్రాణమును రక్షించుకొనుటకు సమస్తము త్యజించును. దేవునికి స్తోత్రం. నరుడు మంచోడు కాదని ఆయన తెలుసు. ఏం తెలుసు? నన్ను నేను రక్షించుకోవడానికి ఎంత అబద్ధమైన ఆడతా, నన్ను నేను రక్షించుకోవడానికి మర్డర్ అయినా చేస్తా, నన్ను నేను రక్షించుకోవడానికి ఏదైనా చేస్తా. ఎందుకంటే నా రక్షణ అంటే నాకు అంత ఇష్టం. కాబట్టి ఇవన్నీ సైతాన క్రియలు. కాబట్టి తను తాను రక్షించుకోవటానికి నన్నే ఆశ్రయించుది కానీ నీ దగ్గరకు రారు. ఆ విధంగా ప్రియ సహోదరులారా, సైతానికి ఒక నమ్మకం. కాబట్టి ఏదైనా త్యజిస్తాడు నరుడు, నా దగ్గరకే వస్తాడని సైతాన్ అంటుంది ప్రియ సహోదరులారా. ఎంతకైనా తెగిస్తాడు సైతానుకు తెలుసు ప్రియ సహోదరులారా. ఇప్పుడు యోబు దేహము హాని తలపెడితే అతడు నీ ముఖము ఎదుట తిడతా ఉంటాడు మిమ్మల్ని అని సైతాన్ మాటలు. ఇక్కడ ఏంటంటే
యోబుకి మంచిగా ఏమని చెప్తుంది. యోబని ఒక వ్యక్తి ఉన్నాడు తెలుసా నీకు, భూలోకంలో చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, మంచి ప్రార్థనాపరుడని దేవుడు చెప్పినప్పుడు సైతాన్ ఏమంటుందో తెలుసా, అన్నీ ఇచ్చావు, అన్నీ ఇస్తే అట్లానే ఉంటారు, ఏమి లేకపోతే అప్పుడు తెలుస్తుంది అని మాట్లాడింది. అప్పుడు ఏం చెప్తున్నాడంటే సైతానికి, ఒక్క ప్రాణం తప్ప, యోబు ప్రాణం తప్ప మిగిలిన అన్నీ నీ ఆధీనానికి ఇస్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ నా బిడ్డ మాత్రం దారి తప్పడు. ప్రియ సహోదరులారా, అంత గొప్పగా ప్రభువే సాక్ష్యం ఇచ్చారు, అంత గొప్పగా ప్రభువే నిలబడి యోబు నా బిడ్డ ఎన్నటికి మారడని చెప్పి చెప్పగలిగాడు. ప్రియ సహోదరులారా, మన గురించి ఒక్క మాట అయినా దేవుడు మాట్లాడగలడా, నా బిడ్డ నిలబడగలదు అని చెప్పగలడా? ప్రియ సహోదరులారా, ఈ రోజున సైతాన్ వచ్చింది. ప్రియ సహోదరులారా, సైతాన్ మొదటిగా తనకున్న ఆస్తి అంతా తీసివేసింది, ఆ తర్వాత సైతాన్ బిడ్డల్ని చంపేసింది, ఆ సైతాన్ అన్ని రకాలుగా తనకి ఏదోనో మొత్తం తీసివేసింది. ప్రియ సహోదరులారా, చివరికి ఆ సైతాన్ ఏం చేసిందో తెలుసా, ఆ యొక్క శరీరానికి వ్యాధి పుట్టించింది. ప్రియ సహోదరులారా, యోబు వ్యాధి పుట్టించినప్పటికీ వెనుకొక తిరగల, దేవుడే ఇచ్చాడు, తిరిగి దేవుడే తీసుకున్నాడు అని నీకు స్తోత్రమయ్యా అని చెప్పాడు. కానీ దేవుని ఒక్క మాట కూడా నిందించాల. ప్రియ సహోదరులారా, మనం అనుకుంటాం ఈ ఐశ్వర్యమంతా నాది, ఎంత తెలివిగా నేను ఇల్లు కట్టాను, ఈ ఐశ్వర్యమంతా నాది, ఎంత తెలివిగా డబ్బు సంపాదించాను, ఈ వ్యాపారం అంతా నాది, ఎంత గొప్పగా సంపాదించాను, ఏదేదో చెప్పుకుంటాం. ప్రియ సహోదరులారా, ఇది దేవుని యొక్క కృప అని మనం ఎప్పుడు అనుకోం. దేవుని యొక్క కృప వల్ల నేను సంపాదించాను అని మనం ఎప్పుడు కూడా అనుకోం. ప్రియ సహోదరులారా, కానీ ఇక్కడ యోబు మాత్రం ఏం చెప్తున్నారంటే, నువ్వే ఇచ్చావు, ఈ యొక్క సంపదల్లో నేను చాలా గొప్పవాడినయ్యాను, ఈ యొక్క ఆస్తులు అంతస్తులు నేనే గొప్పవాడినయ్యాను, గొర్రెలు మేకలు సమస్తం సమృద్ధిగా ఇచ్చావు, ఇవన్నీ నీవే ప్రభు, నావి కాదయ్యా. దేవునికి స్తోత్రం. పరదేశులు వండి మనం ఇక్కడ డ్రామా వేయటానికి వచ్చాం, కొద్దిసేపు ఆ డ్రామా వేసేసి వెళ్ళిపోతాం. మనం ఇక్కడ శాశ్వతమైంది ఏది కూడా లేదు, ఈ భూలోకం మనకు శాశ్వతం కాదు. కొన్ని తరాల నుండి తాత తల్లిదండ్రులు వచ్చారు, వెళ్ళిపోయారు, తర్వాత మనం వచ్చాం, మనం వెళ్ళిపోతాం, మన తర్వాత వస్తానే ఉంటారు, పోతానే ఉంటారు. అయితే మనకిచ్చిన కొద్ది జీవితంలో, మనకిచ్చినటువంటి కొద్ది జీవితంలో ఏ విధంగా జీవించాం, ఎట్లా జీవించాలి అనేది మనం నేర్చుకోవాలి. అందుకే దేవుడు మనకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి మనల్ని క్రైస్తవులుగా మార్చారు. ఆ క్రైస్తవులకు మార్చి పదే పదే నువ్వు దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని విని నీ హృదయాన్ని మార్చుకో, నీ మాటను మార్చుకో, నీ క్రియలను మార్చుకో, నీ యొక్క స్వభావాన్ని మార్చుకో, అన్నీ మార్చుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఆ సైతాను ఆ విధంగా యోబుకు ఆధీనం చేశాడు. ప్రియ సహోదరులారా, నువ్వు ఏమైనా చేసుకో, తన ప్రాణాన్ని మాత్రం తీయడానికి వీల్లేదన్న సైతాను యోబు శరీరం మీద వ్రణాలు పుట్టించిందంట. దేవునికి స్తోత్రం. పుండ్లు పుట్టించింది. ప్రియ సహోదరులారా, గోక్కోటం, తన చేతులతో గోక్కోటం చాలక చిల్ల పెంకు తీసుకొని ఆ ఒళ్ళంతా కూడా గీక్కుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, వేదన అనుభవిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఆ యొక్క మట్టిలో కూర్చొని మట్టి అంతా ఒంటికి రుద్దుకొని ఆ యొక్క బాధను తట్టుకోలేకుండా ఉంటున్నాడు. ప్రియ సహోదరులారా, అప్పుడు కూడా ఆయన ఏమన్నాడో తెలుసా, నా తండ్రి నీకు స్తోత్రమయ్యా, నీకే స్తుతి కలుగునుగాక అని ఆయన మహిమపరిచాడు. ప్రియ సహోదరులారా, మనకి చిన్న బాధ వచ్చిందంటే, చిన్న వేదన వచ్చిందంటే, ఏం దేవుడయ్యా అంటాం, ఎక్కడయ్యా నువ్వు అంటాం, పలకవేంటయ్యా అంటాం, అయ్యా సమర్థుడువా నువ్వు కాదా అంటాం. కానీ ప్రియ సహోదరులారా, యోబు ఆ విధంగా నిందించలా, దానికి కూడా ఆయనకే వందనాలు తెలియజేశాడు, ఆయనకే స్తుతులు చెల్లించాడు, ఆయనకే అనేకం సమర్పించాడు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, భార్య వచ్చి అంటుంది, ఇక పర్వాలా, ఇంకా పర్వాలా, ఆయన్ని నిందించు, ఇంకా చాలు, ఆయన మంచి దేవుడైతే నువ్వు ఇక కూర్చొని ప్రియ సహోదరులారా చెల్లబెంగతో గోక్కుంటున్నావు కదా, యోబు భార్య, నువ్వు ఇంకా దోషరహితుడుగా ఉన్నావు కదా. దేవునికి స్తోత్రం. ఏమంటుందండి, నీకు ఇంకా దోషరహితుడుగా ఉన్నావు కదా, ఇక పర్వాలేదు, ఇకనైనా దేవుని శపించి మరణించు. దేవునికి స్తోత్రం. ఇప్పటిదాకా దోషరహితుడుగానే ఉన్నావు కదా, పర్వాలేదు, ఇక చాలు, ఇకనైనా ఆయన్ని శపించు. ఎందుకంటే నీకు రోగం పుట్టించాడు కదా, ఎందుకంటే నీకు ఆస్తులన్నీ పోయినాయి కదా, ఎందుకంటే నీకు అదేంటి బిడ్డల్ని దూరం చేశారు కదా, అటువంటి దేవుడిని నువ్వేం చేయాలి, శపించాలి. అటువంటి దేవుడిని నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడాలి, ఏది పడితే అది మాట్లాడాలి అని భార్య ప్రోత్సహించింది. ప్రియ సహోదరులారా, అప్పుడు ఆ భార్యని యోబు అంటున్నారు, బుద్ధిహీనులు మాట్లాడినట్లుగా నువ్వు కూడా మాట్లాడుతున్నావా. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, అంటే బుద్ధిహీనులమైన
మనం దేవుణ్ణి ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం అనేది ఈ మాట మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, బుద్ధిహీనంగా అస్సలు మాట్లాడకూడదు. ప్రభు దేన్నైనా క్షమిస్తాను కానీ పరిశుద్ధాత్మను ధిక్కరిస్తే నేను నిన్నెన్నటికీ క్షమించను అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మను ధిక్కరిస్తే నేను నిన్నెన్నటికి కూడా క్షమించను అని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని క్షమించాలంటే పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా ధిక్కరించకూడదు. మనము మందిరానికి వెళ్తాం, ఆలయానికి వెళ్తాం, వాక్యం చెబుతుంటే హాయిగా నిద్రపోతాం, చాలా మంచి నిద్ర పట్టుద్ది. ఇంట్లో పట్టనటువంటి నిద్ర అక్కడ పట్టుద్ది. ప్రియ సహోదరులారా, చక్కగా నిద్రపోయి వాక్యం అవ్వగానే ఆమేనని లేచి వస్తాం. ఆ విధంగా మనం మందిరానికి పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం, వాక్యాన్ని వింటాం. రోజు ఆరోగ్యం ఎక్కడికి వెళ్తుందంటే ఆలయానికి వెళ్తుంది, ఆరోగ్యము మంచి ప్రార్థన చేస్తుందని చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అనుకుంటారు. కానీ ఆరోగ్యమ్మకు ఆరోగ్యం లేదు. ఎందుకు ఆరోగ్యం లేదు? ఆమె మందిరానికి వెళ్తుంది కదా, ఆమె దేవుడి దగ్గరికి వెళ్తుంది కదా, ఆలయానికి వెళ్తుంది కదా, ప్రార్థన చేస్తుంది కదా, అయినా కానీ వాళ్ళ దేవుడు ఆమెకు స్వస్థత ఇవ్వటం లేదు అంటారు. కానీ ఆమె ఆలయానికి వెళ్ళి నిద్రపోయి వాక్యాన్ని వినకుండా ఉండి ప్రార్థన చేయకుండా ఉంటుంది అని ఎవరు కూడా అనుకోరు ప్రియ సహోదరులారా. అందుకే ఈరోజు ప్రభు మనకు చెప్తా ఉన్నారు ఏమనంటే, ఆ యొక్క దేవాలయానికి వెళ్ళిన తర్వాత నువ్వు మోకాలేసి నిజమైన హృదయంతో, 1 గంటే కదండి మనకు పూజ, లేకపోతే 2 గంటలు మొత్తం అంతా పూర్తి అయ్యేసరికి ఈ 2 గంటల్లో కూడా గంట నిద్రపోతాం కనీసం. ఆ విధంగా కాకుండా నిజమైన పూజా బలిలో పాల్గొని నిండైన విశ్వాసంతో మంచి ప్రార్థన చేసినప్పుడు నీ దేవుడు, మంచి దేవుడైన నీ దేవుడు నిన్ను కాపాడుతాడు అని ఈరోజు మనకు దేవుడు అందరికి కూడా తెలియపరుస్తున్నారు. ప్రియ సహోదరులారా, నువ్వు ఏమైనప్పటికీ యోబు భార్యలాగా కాకుండా భక్తుడైన యోబు అన్నీ పోగొట్టుకున్నాడు, అయినప్పటికీ కూడా వెనుకకు తిరగల. దేవునికి స్తోత్రం. మనకు కూడా ఏది పోయినా సరే వెనుకకు తిరగకూడదు. ఎందుకంటే ఉత్తమమైనటువంటి ఇంకొక సమయం, గొప్ప సమయం, అధికంగా పొందుకునేటువంటి సమయం ఒకటి రాబోతుంది. యోబు కూడా 2 అంతలు ఆశీర్వాదాలు పొందుకున్నారు తర్వాత. కాబట్టి ఈ రోజున మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో చెప్తున్నారు, కళ్ళు లేని గుడ్డివాడు ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మందిరం దగ్గర కూర్చున్నాడు, కేకలేస్తున్నారు, నువ్వు మాట్లాడకూడదు అని ఆయన వారిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఇదే మంచి సమయం, ఇదే అనుకూలమైన సమయం, నజరేయుడైన దావీదు కుమారుడు వస్తున్నాడు కాబట్టి కేకలు పెడదామని వాళ్ళు ఎంత వారించినా ఆపకుండా కేకలు పెట్టినప్పుడు ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ కంటిని తాకి దృష్టినిచ్చారు. ప్రియ సహోదరులారా, కాబట్టి ఈరోజు మనం కూడా ఏది కావాలంటే అది సమయాన్ని పోగొట్టుకోవద్దు. అనుకూలమైన సమయం ఇదే, అనుకూలమైన సమయం ఇదే, నిజమైన సమయం ఇదే, గొప్ప సమయం. ఈ సమయంలో అడుగుదాం, సమయం పోగొట్టుకోకుండా అని మనం దేవుణ్ణి ఆశ్రయించి అడిగినప్పుడు తప్పకుండా దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మన అందరినీ కూడా నిలబెడతాడు. ప్రియ సహోదరులారా, గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియ సహోదరులారా, నేత్రాలు ఇచ్చిందేవా నన్ను కూడా కాపాడు, అగ్నిగుండంలో పడేసినప్పుడు కాపాడిందేవా నన్ను కూడా కాపాడు, సింహాల బోన్లో పడేసినప్పుడు కాపాడిందేవా నన్ను కూడా కాపాడు. అదేవిధంగా అన్ని విషయాల్లో తోడు నీడగా ఉన్నదేవా మాకు కూడా తోడు నీడగా ఉండు అని మనం అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం అయ్యా, నువ్వు కాపాడే దేవుడు అని ప్రభువా మాకు తెలుసు నాయన, నీకు స్తోత్రం అయ్యా. యోబుని ఏ విధంగా తండ్రి ఎన్నో విపత్తుల నుండి విడుదల చేసి తండ్రి ఎన్నో అయ్యా బాధల నుండి, శ్రమల నుండి కాపాడావయ్యా, నీకు స్తోత్రం. యోబును ప్రభువా మరలా తిరిగి 2 అంతల ఆశీర్వాదాలతో నింపావు తండ్రి, అధికమైనటువంటి కృపనిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం. అదేవిధంగా ఈరోజు మమ్మల్ని కూడా దీవించిన ఆయన, మాకు కూడా నీ అధికమైనటువంటి కృపను దయచేయమని, నీ కృపను మా కుటుంబాల మీద, మా మీద కృమ్మరింప చేయమని, మా యొక్క సంఘాల మీద కృమ్మరింప చేయమని, మా యొక్క దేశం మీద కృమ్మరింప చేయమని, మా రాష్ట్రం మీద కృమ్మరింప చేయమని, ప్రపంచం మీద నీ ఆశీర్వాదం కృమ్మరింప చేసి కాచి కాపాడమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.